హరి ఓం. ఈనాటి మంత్రము శుచి. ఇతరులకు ఉపకారము చేసి ప్రత్యుపకారం అపేక్షింపకుండుట శౌచము. అది కలవాడు శుచి, శుద్ధాత్ముడు. శుచి 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 అని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. శుచి అంటే శుభ్రంగా ఉండటం, మడిగట్టుకొని ఉండటం, ఇలా రకరకాలుగా మనకి దైనందిక ప్రపంచంలో అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దాని యొక్క అసలు అర్థం ఏంటయ్యా అంటే, ఇతరులకు ఉపకారం చేసి తాను వారి నుంచి ఏమీ ఉపేక్షించకపోవటమే శౌచం. అటువంటి వాడే శుచి, అటువంటి వాడే శుద్ధాత్ముడు. అటువంటి శుద్ధాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. సాధారణంగా మనం వింటాం శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అంటూ ఉంటారు. శుచిగా ఉండటం అంటే దాని అసలైన అర్థం ఇది. శుచిగా ఉండటం అంటే మడిగట్టుకోవటం, పక్కన వాళ్ళని తాకకుండా ఉండటం, ఇవి కాదు. ఓం మంత్రపఠనం. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః. ఓం శుచయే నమః.